మార్చి 3వ తేదీన మనకు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. పౌర్ణమి కూడా ఉంది. అలానే కాకుండా మంగళవారంతో వస్తుంది కాబట్టి నిమ్మకాయతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. క్షణాల్లోనే మీ సుడి తిరుగుతుంది. మీ జీవితం మారిపోతుంది. మీరు అంటే పట్టిందల్లా బంగారంలాగా మారుతుందన్నమాట. అనేక రకాల సమస్యలు కూడా పోతాయి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవన్నమాట అండి. చాలా చాలా సింపుల్గా చేసుకునే పరిహారం, చాలా శక్తివంతమైన పరిహారం. ఇది ఎందుకు చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. నార్మల్గా ఏంటంటే మనం ఎన్నో కష్టాలు అంటే పడుతూ ఉంటాం. కష్టాలు అనేవి నార్మల్గా ఏంటంటే కనుక మన లైఫ్లో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ కొన్ని కష్టాలు ఏంటంటే కనుక భరించలేకపోతూ ఉంటాం, బాధపడతాము. అలానే కాకుండా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాం, తట్టుకోలేకపోతూ ఉంటాం కదా. కొన్నిసార్లు ఎప్పుడు చూసినా మా జీవితం బాగాలేదు, మాకు అసలు సరిగ్గా కలిసి రావటం లేదు అని బాధపడతారు కదా. అయితే అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి. ఈ నిమ్మకాయ పరిహారం ఎంత చక్కగా పనిచేస్తుందంటే అంత చక్కగా పనిచేస్తుంది, అంత మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుందన్నమాట. ఏమీ లేదండి, ఈ రోజున మనకు మంగళవారంతో గ్రహణం వస్తుంది కాబట్టి గ్రహణం తర్వాత ఈ పరిహారం చేయండి. అంటే 3 గంటలకు గ్రహణం ఏర్పడి 7 గంటలకు గ్రహణం అనేది ముగిస్తుంది. ఆ తర్వాత మీరు ఇంటిని వాకిలిని మరలా శుభ్రం చేసుకోవడం ఇదంతా కూడా చేస్తారు. లేదంటే ఉదయం పూట కూడా ఈ పరిహారం చేయొచ్చు. గ్రహణం ఎఫెక్ట్ మీ ఇంటి మీద పడకుండా ఉండాలి. ఆ గ్రహణం వల్ల మీ ఇంటికి కీడు జరగకూడదు, మీరు కూడా బాగుండాలి, మీకు కూడా ఇబ్బందులు ఉండకూడదు, వెంటనే మీ కష్టాలు బాధలన్నీ కూడా పోవాలంటే ఈ పనిని చేసుకోండి. మీరేం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఈ గ్రహణం మనకు మంగళవారం వస్తుంది కదా. అయితే కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలండి. గర్భిణీ స్త్రీలు ఇంట్లో నుంచి బయటికి రాకూడదు. గంట ముందే ఏంటంటే కనుక ఆహారం తీసుకోవాలి. అలానే కాకుండా నల్లటి వస్త్రాలు ధరించకూడదు, దూర ప్రయాణాలు చేయకూడదు. ఒకవేళ ప్రయాణం చేయాలి తప్పదంటే కనుక ఒక చిన్న నిమ్మకాయని తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. గ్రహణం తర్వాత దాన్ని ఏంటంటే కనుక పడేయండి, సరిపోతుంది. ఇలా కూడా ఫలితం వస్తుందన్నమాట. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే మీకు మంచి జరగాలన్నా, మంచి ఫలితాలు రావాలన్నా తప్పనిసరిగా మీరు ఏం చేయండి అంటే కనుక ఈ రోజు ముఖ్యంగా ఇంట్లో అంతా కూడా పసుపు నీళ్లు చల్లుకోండి. ఎందుకంటే చెడు అనేది రాదు. గ్రహణ సమయంలో ఎన్నో విషకిరణాలు అంటే గ్రహణం వెదజల్లుతూ ఉంటుంది. ఆ కీడంతా కూడా మనం ఇంటి మీద పడటం, మన మీద పడటం, మనకేంటంటే ఇబ్బందులు రావటం ఇదంతా కూడా కలుగుతుంది కదా. అలా రాకుండా ఉండాలంటే ఈ చిన్న చిన్న పనులు చేసుకుంటేనే మనకు మంచి ఫలితాలు వస్తాయన్నమాట. అలానే కొంతమంది ఏంటంటే కనుక ఇవన్నీ కూడా మూఢనమ్మకాలని కొట్టి పారేస్తూ ఉంటారు. మూఢనమ్మకం అనుకునేవారు చెయ్యకండి, కానీ మాకు మంచి జరగాలి, ఆ గ్రహణం ఎఫెక్ట్ మా ఇంటి మీద పడకూడదు అనుకునేవారు చెయ్యొచ్చు. అంటే గ్రహణానికి ముందు కూడా చేసుకోవచ్చు, గ్రహణం తర్వాత కూడా చెయ్యొచ్చు. ఎలా చేసుకున్నా కానీ ఫలితాలు అయితే వస్తాయన్నమాట. అందుకే ఈరోజు మనకు మంగళవారం కూడా ఉంది, మంచిదండి. ఇంకా మీరు అనేక రకాల కష్టాల నుంచి, సమస్యల నుంచి బయటపడతారనమాట. ఏం చేయండి అంటే కనుక నిమ్మకాయని తీసుకోండి. నిమ్మకాయల్లో మనకు గ్రీన్ కలర్లో ఉంటుంది, అలానే కాకుండా ఎల్లో కలర్లో ఉంటుంది కదా. అయితే ఎల్లో కలర్లో ఉండే నిమ్మకాయని తీసుకోండి. అంతే, అంతకు మించి ఇంకా మనం చేయాల్సింది ఏమీ లేదనమాట. కేవలం ఒక నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకోవచ్చండి. ఒక నిమ్మకాయతో పరిహారం చేస్తే చాలు, ఖచ్చితంగా మార్పు అనేది మీరే మీ కళ్ళతో చూస్తారు. అంటే షాక్ అయిపోతారనమాట, ఇంతలా ఫలితం వస్తుందా అనుకుంటారు. మన ఇంటిపైన మనం అంటే గిట్టని వారు ఎంతమంది చెడు ప్రయోగాలు చేస్తారండి. మన ఇంటిపైన నరదిష్టి విపరీతంగా ఉంటుంది. అదంతా కూడా మనకు దోషాలలాగా ఏర్పడుతుంది. అలానే కాకుండా చాలా ఇబ్బందులకు మనం గురవుతూ ఉంటాం. ఏం చేయాలో కూడా అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు కూడా ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారం చేసుకోవచ్చు అనమాట. మీ ఇల్లు మీకు అనుకూలించాలన్నా, ఇంటి వాతావరణం బాగుండాలన్నా, ఇంట్లో ఇబ్బందులు లేకుండా లైఫ్లో మీరు ముందుకు వెళ్ళాలన్నా సరే ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చేయండి. ఇలా చేసేసి రిజల్ట్ అనేది పొందండి. అలానే కాకుండా ఈ పరిహారం ద్వారా మీకు మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదు. చాలా మంచి రిజల్ట్ని అయితే మీరు మీ కళ్ళతో చూస్తారనమాట. ముఖ్యంగా గ్రహణానికి ముందే ఏంటంటే కనుక శుచిగా మనం స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఎందుకు ఇంట్లో దీపం పెట్టుకోవాలంటే కనుక గ్రహణం 3 గంటలకు ఏర్పడుతుంది కదా. పౌర్ణమి తిథి ఉంది కదండి. అయితే పౌర్ణమి తిథి ఏంటంటే కనుక లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది అనమాట. చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి వీలుంటే ఉదయం పూట దీపం పెట్టండి, లేకపోతే సాయంత్రం గ్రహణం అయిపోయిన తర్వాత కూడా దీపం పెట్టుకోవచ్చు. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈరోజు మనకు హోలీ పండుగ కూడా ఉందండి. అంటే హోలీని కూడా చాలామంది సెలబ్రేషన్ చేసుకుంటారు కదా. అయితే మనకు వేద పండితులు ఏం చెబుతున్నారంటే ఈరోజు హోలీని అంటే ఆడకపోవటమే బెటర్ అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక అలానే కాకుండా ఈ గ్రహణం ఏంటంటే కనుక దాని యొక్క రేడియేషన్ అనేది అధికంగా ఉంటుంది కాబట్టి సింహరాశి వారికి అంటే కీడు జరుగుతుంది. సింహరాశితో పాటు మిథున రాశి, కన్యా రాశి, అలానే కాకుండా ఏంటంటే కనుక కొన్ని రాశుల వారికి చెడు జరిగే అవకాశం అయితే ఉంటుంది. అయినప్పటికీ కూడా భయపడకూడదండి, మాకు చెడు జరుగుతుంది ఇలా అని. మీరు ముఖ్యంగా సింహరాశి వారైతే గ్రహణాన్ని చూడకూడదు. ఇక తర్వాత ఈ నిమ్మకాయ పరిహారం అనేది ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి. ఇక్కడ చూసే విధంగా ఒక్క నిమ్మకాయని తీసుకోండి చాలు, చిన్నది. అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే మీ ఇంటి పరంగా మీకు బాగా కలిసి వచ్చి ఇబ్బందులు ఉండకూడదంటే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక తమలపాకుని తీసుకోండి, నిమ్మకాయని తీసుకోండి. మీ ఇంట్లో భరించలేని సమస్యలు ఉన్నా, కష్టాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోవాలంటే ఇలా నిమ్మకాయని తీసుకున్న తర్వాత ఒక తమలపాకుని తీసుకొని ఇంట్లో కూడా చేసుకోవచ్చు, ఇంటి బయట కూడా చేయొచ్చు. మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు ఎక్కడైనా సరే చెయ్యండి. ఏం చేయండి అంటే కనుక తమలపాకు మీద ముందుగా ఉప్పుని పోసేయండి. అంటే 1 టీ స్పూన్ ఉప్పు పోసి నిమ్మకాయని ఇక్కడ చూపించే విధంగా 4 భాగాలుగా కోసి అందులో కొద్దిగా ఉప్పు నింపి కుంకుమ పసుపు అంటే చల్లండి. చల్లేసి ఏంటంటే ఇంట్లో నుంచి పెట్టండి. ఇది డైరెక్ట్గా ప్లేట్లో కూడా పెట్టుకోవచ్చు. అంటే తమలపాకు ఉండాలి, ఖచ్చితంగా తమలపాకు మీదే పెట్టాలి. అలా ఉప్పు
పోసి నిమ్మకాయను పెట్టి కుంకుమ పసుపు చల్లి ఇంకా ఏంటంటే కనుక ఇంట్లో మీ సింహద్వారం దగ్గర పెట్టుకోవచ్చు. కుదరకపోతే ఇంటి బయట గుమ్మం దగ్గర కూడా పెట్టొచ్చు. మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు ఎక్కడైనా సరే పెట్టుకోండి. ఒక సైడుకు పెట్టండి. అదేంటంటే కనుక అలాగే ఉంచండి. గ్రహణం పట్టి వదిలేంతసేపు కూడా ఉంచొచ్చు. లేదంటే సాయంత్రం గ్రహణం తర్వాత 7 సమయాలలో పెట్టుకొని రాత్రంతా కూడా ఉంచేసి తెల్లారిన తర్వాత ఏంటంటే కనుక తీసేయొచ్చు అనమాట. ఇలా మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు ఎలా పెట్టినా పర్వాలేదండి. మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు. ఆర్థిక సమస్యలు, అనేక రకాల కష్టాలు, నష్టాలు, బాధలు ఇవన్నీ కూడా పోతాయి. ఇల్లు మీకు అనుకూలించి ఇంట్లో మనశ్శాంతి అనేది కలుగుతుంది. ఇంటి పరంగా మీరే ఏంటంటే కనుక ఆశ్చర్యపోయే ఫలితాలను పొందుతారని చెప్పొచ్చు. ఈ నిమ్మకాయ ఏంటంటే కనుక చెడుని తీసేస్తుంది, మంచిని తెచ్చిపెడుతుంది. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది. అలానే కాకుండా నిమ్మకాయతో పరిహారం చేసుకుంటే వితిన్ సెకండ్స్లోనే ఫలితం వస్తుంది. నిమ్మకాయ చెడుని తీసేయడానికి చక్కగా పనిచేస్తుంది. చాలా మంచి రిజల్ట్ని ఇస్తుందన్నమాట. మనం ఏంటంటే నిమ్మకాయనే కదా, దీనివల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం. కానీ ఇలా మనము 4 భాగాలుగా కోసాం కదా, అలా కోసేసి అందులో ఉప్పు నింపి మనం కుంకుమ పసుపు చల్లాం కదండి. ఉప్పు కూడా ఏంటంటే కనుక చెడుని తీసేసుకుంటుంది, మంచిని తెచ్చి పెడుతుంది. అద్భుతమైన రిజల్ట్ని మనకి ఇస్తుందని చెప్పొచ్చు. అందుకే ఉప్పు మీద ఇలా నిమ్మకాయని పెట్టాం కాబట్టి ఏదైనా చెడు రావాల్సింది కావచ్చు, ఏదైనా చెడు వస్తుందని మనకి ఇబ్బంది అంటే కలుగుతుందని మనం బాధపడుతున్నా సరేనండి, ఇలా ఏంటంటే మనకు మంచి జరగటానికి అయితే అవకాశం ఉంటుంది. చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి వదులుకోకుండా ఈ పరిహారాన్ని అయితే చేసుకోండి. ప్రతి ఒక్కరు చేయొచ్చు. ఇది వ్యాపార పరంగా చేసుకోవచ్చు, ఇంటి పరంగా చేయొచ్చు. ఎలా చేసుకున్నా కానీ ఫలితం రావటం, ఆ ఫలితాన్ని మనమే మన కళ్ళతో చూడటం, ఇదంతా కూడా జరుగుతుందని మనకు శాస్త్రాల్లో క్లుప్తంగా చెప్పబడుతుందండి. కాబట్టి ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి. మీ జీవితంలో ఉండే నష్టాలను, కష్టాలను తొలగించుకోండి. ఇంటి పరంగా కూడా ఎవరైనా సరే ఏదైనా చేయించినా సరే ఆ చెడు నుంచి కూడా మీరు ఏంటంటే విముక్తి కలిగించుకోండి. ఈ యొక్క పరిహారం మీ జీవితాన్ని మార్చి మీకు ఏంటంటే అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చేలాగా చేస్తుందన్నమాట. ఈ చిన్న పరిహారం మీ ఇంటిని ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండేలాగా చేస్తుంది. ఇంట్లో ఏర్పడే అనేక రకాల కష్టాలు, బాధలు, అనారోగ్య సమస్యలని తొలగిస్తుంది. గ్రహణం వల్ల కూడా జరిగే చెడు అంటే శక్తులు ఉంటాయి కదా, చెడు శక్తుల వల్ల ఇబ్బంది కలుగుతుంది కదా, ఆ ఇబ్బందుల నుంచి కూడా మనని బయటపడేయడానికి ఏంటంటే గనక ఈ నిమ్మకాయ పరిహారం అయితే పనిచేస్తుందన్నమాట. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇంటి పరంగా కూడా చేసుకోవచ్చు, వ్యాపార పరంగా కూడా చేయొచ్చు. వ్యాపారం చాలా వరకు కూడా అంటే మందగించింది. ఈ నరదిష్టి ఎక్కువగా తగిలి వ్యాపారం చాలా ఇబ్బందులకు గురైందండి. ఈ వ్యాపారం పరంగా ఏంటంటే మేము చాలా ఇబ్బంది పడ్డామండి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా వ్యాపార పరంగా ఏంటంటే కనుక కలిసి రావాలంటే ఈ యొక్క రోజు ఖచ్చితంగా ఇలా చేయండి. ఇది రాత్రి సమయాలలో చేయొచ్చు. సమయం సందర్భం అంటూ ఏమీ లేదు. మీ ఇష్టానికి తగ్గట్టుగా, మీ సమస్యకు తగ్గట్టుగా మీరు ఎప్పుడైనా చేయొచ్చండి. ఎప్పుడు చేసినా కానీ ఫలితం రావటం అనేది జరుగుతుందన్నమాట. ఎప్పుడు చేసినా ఏంటంటే కనుక ఫలితం మీరు ఖచ్చితంగా చూస్తారు. ఆ ఫలితాన్ని మీరు మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారు. రాత్రంతా పెట్టిన తర్వాత ఒక కవర్లో పోసేసి ఈ నిమ్మకాయ, ఉప్పు, తమలపాకంతా కూడా తీసుకెళ్ళి దూరంగా పడేయండి. ఇంటికి దగ్గరగా పడేసుకోకండి, దూరంగా పడేయండి. రాత్రంతా పెడతాం కాబట్టి మన ఇంటి పరంగా ఏడుపరిన చెడంతా కూడా తీసేసుకుంటుంది. మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కావచ్చు, నకారాత్మక శక్తుల ప్రభావాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కూడా పోతాయి. అంటే మీరు అనుకోవచ్చు మా ఇంట్లో మాకు అంటే చెడు అనేది లేదండి అంటే, లేదని మనం చెప్పట్లేదండి. ఎందుకంటే మన ఇంటికి మంచివారు చెడువారు వస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే మన ఇంటికి వచ్చినప్పుడు కూడా వాళ్ళ ద్వారా కూడా చెడు అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మనం కూడా ఏంటంటే కనుక అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, కాళ్ళు శుభ్రం చేసుకోకుండా ఇంట్లోకి డైరెక్ట్గా వచ్చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఏంటంటే కనుక నెగిటివిటీ మన ద్వారా కూడా మన ఇంట్లోకి ప్రవేశిస్తుందన్నమాట. మన ద్వారా రాలేదని మనం చెప్పడానికి ఎలాంటి ప్రూఫ్స్ కూడా ఉండవన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఉండే జనరేషన్ల ప్రకారం అందరూ కూడా అండి అంటే కాళ్ళు శుభ్రం చేసుకునే అంటే వాష్ ఏరియాలు అనేవి కూడా ఇంట్లోనే ఉంటాయి. కొంతమంది ఏంటంటే ఎవరు కాళ్ళు శుభ్రం చేసుకుంటారని అలాగే ఉండిపోతూ ఉంటారు. అలా ఏంటంటే దరిద్రం అనేది ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇబ్బందులు అనేవి చాలా వస్తూ ఉంటాయి. వాటి వల్ల మనకు చాలా జరుగుతూ ఉంటాయి. మనం ఏంటంటే కనుక అసలు అంచనా వేయలేమన్నమాట. అలా జరగకుండా ఉండాలంటే కనుక ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటేనే ఫలితాలు వస్తాయని మనకు పురాణ గ్రంథాల్లో క్లుప్తంగా చెప్పబడుతుంది. కాబట్టి చేసేసి రిజల్ట్ అనేది పొందండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజున ముఖ్యంగా అండి గుర్తుపెట్టుకోండి, మీరు ఏంటంటే ఈ రోజున ఖచ్చితంగా అండి అంటే మూగ జీవాలను హింసించడం ఇలాంటివి అయితే చేయకండి. అలాంటి ద్వారా ఏంటంటే కనుక ఇబ్బంది పడతారు. అలానే కాకుండా ఈ రోజున ఏంటంటే కనుక స్త్రీలండి ముఖ్యంగా కంటతడి పెట్టడం కానీ, పిల్లల్ని కొట్టడం కానీ, తిట్టడం కానీ చేయకూడదు. శాపనార్థాలు పెట్టకండి. అలానే కాకుండా గర్భిణీ స్త్రీలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇంట్లో ఏంటంటే కనుక ఈ రోజు మనకు గ్రహణం తర్వాత ఇంట్లో ఖచ్చితంగా ధూపం వేసుకోండి. ధూపం ఏంటంటే కనుక నలుమూలల్లో ఉండే దుష్టశక్తుల్ని బయటికి పంపిస్తుంది. ఈ పరిహారం చేసినప్పుడు కూడా ఖచ్చితంగా ఇంట్లో ధూపం వేసుకుంటే మంచిదని మనకు శాస్త్రాల్లో క్లుప్తంగా చెప్పబడుతుంది. కాబట్టి ఇంట్లో ధూపం అనేది తప్పక వేయండి. వేసేసి ఏంటంటే కనుక చక్కటి ఫలితం పొందండి. మీ ఇల్లు మీకు అనుకూలించేలాగా, ఆ గ్రహణం నుంచి మీ ఇంటిని మీరు ఏంటంటే కనుక కాపాడుకునేలాగా, ఇంట్లోకి సమస్యలు అనేవి రాకుండా చేసుకునేలాగా ఏంటంటే ఈ పరిహారం ఉపయోగపడుతుంది. అంటే చిన్నదే అండి, పెద్దదేం కాదు. ఫలితం అయితే ఎక్కువగా వస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో క్లుప్తంగా చెప్పబడుతుంది. కాబట్టి ఆచరించేసి రిజల్ట్ అనేది పొందండి. మీ జీవితంలో ఉండే అంటే అనేక రకాల కష్టాలు, నష్టాలన్నీ కూడా పోగొట్టుకోండి. ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోండి. ఈ చిన్న పరిహారం
వ్యాపార పరంగా చేసినా ఇంటి పరంగా చేసినా మీరు ఊహించనంత ఫలితం అయితే మీ కళ్ళతో మీరు చూడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మీరు ప్రయత్నించేసి ఇంకా రిజల్ట్ అనేది పొందండి, తిరుగుండదు. అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటుంది, కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది, మీ జీవితాన్ని మార్చేస్తుంది. అలానే కాకుండా చక్కటి అభివృద్ధి కూడా ఉంటుంది. ఇంటికి పట్టిన పీడలతో పాటు నరదిష్టి కూడా పోతుంది. ఇల్లు మీకు అనుకూలించడంతో పాటు ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంటుంది.